భగవద్గీత, ఖురాను, బైబిల్, మేనిఫెస్టో అంటే ఇది అనే అర్థాన్ని వైసీపీ పార్టీ పదే పదే చెప్తుంది. ఇక్కడ భరతరామ్ అనే సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి ప్రజలకి ఆయన ఓన్ మేనిఫెస్టో కూడా పార్టీ మేనిఫెస్టోతో పాటు ఇవ్వబోతున్నారు. ఎప్పుడు మీరు ప్రవేశపెట్టే అవకాశం ఉంది? ప్రజల నీడ్స్ ఇంకా బలంగా ఏమని గుర్తించారు మీరు ఇన్నేళ్ళ? నేను ఒకటండి, మాక్సిమమ్ ఇప్పుడు నాకు 7 నియోజకవర్గాల పరిధి ఉండేది. ఇప్పుడు పరిధి కూడా ఒక నియోజకవర్గం అంటే అవలేలుగా చేసేస్తాం. దట్టు నాకు ఢిల్లీ జాబ్ కూడా ఎక్కువ జాబ్ ఉండేది. ఎందుకంటే చీఫ్ విప్గా ఇచ్చినప్పుడు 30 మంది ఎంపీలతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళు ప్రాపర్గా ఓటింగ్ వస్తున్నారా లేదా, అటెండెన్స్ ఉంటుందా లేదా, వాళ్ళందరితోనూ పిఆర్ మెయింటైన్ చేసుకుని ఇదంతా చాలా పెద్ద జాబ్ ఉండేది. ఇప్పుడు నాకు యాజ్ ఎన్ ఎమ్మెల్యేగా నాకు స్కోప్ ఉన్నప్పుడు ఒక నియోజకవర్గ పరిధి మొత్తం ఎటు చుట్టు తిప్పినా 15-20 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇప్పుడు కార్యకర్తలు నాయకులతో వాళ్ళతో మంచి రిలేషన్ ఏర్పాటు చేసుకుంటా, ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ తీసుకొస్తా. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా మనం చూస్తే ఒక 3-3.5 లక్షల మంది రాజమండ్రి సిటీలో ఉంటారు. ఆ 3.5 లక్షల మంది మనం చూస్తే ఒక కుటుంబం కూడా ఒక 90,000 మంది కుటుంబాలు ఉంటాయి. ప్రతి కుటుంబంతో కూడా నా ధ్యేయం ఏంటంటే రానున్న 3-4 సంవత్సరాల్లో ప్రతి కుటుంబంతో కూడా ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ తీసుకొస్తాను. నేను ప్రతి దాంట్లో కూడా చెప్తా ఉన్నా, ఇవాళ రాజమహేంద్రవరం ప్రజలకి నేను ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకులా వ్యవహరిస్తానని చెప్తాను. ఇదే మాటని నేను నిలబెట్టుకుంటా. ఏదో నేను మాటలు చెప్పడం కాదు, ఇది ఒకటే కాకుండా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజమండ్రికి నేను ప్రధానమైన అంశం నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో గోదావరిలో మురుగునీరు కలుస్తుంది, దాన్ని అరికట్టేది నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆ వాటర్, రా వాటర్ ప్రొక్యూర్ చేసేది ఇటు వాటర్ వర్క్స్ దగ్గర నల్లా ఛానల్ దగ్గర జరుగుతుంది. దాని నుంచి అప్ స్ట్రీమ్ తీసుకెళ్ళిపోతాం, కాతేరు దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి వాటర్ ప్రొక్యూర్ చేస్తాం. ఇది నా మేజర్ థింగ్. ఈ రెండు చేసేసిన తర్వాత ఫ్లైఓవర్స్ ఎట్లాగా నేను కంప్లీట్ చేస్తాను. ఒకవేళ నేను ఎమ్మెల్యే కింద ఉన్నా నాకు ఢిల్లీలో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లైఓవర్స్ ఎలా తీసుకొస్తాను. మూడో అంశం, లాస్ట్ టైమే నేను ఎన్ఆర్సీపీ నుంచి 88 కోట్లు ఎట్లా తీసుకొచ్చానో ఆ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా రాజమండ్రిలో కేవలం 30 MLDకి మటుకే శుద్ధి చేసే ఎక్విప్మెంట్ ఉంది. రాజమండ్రిలో ప్రతిరోజు ఒక 80 MLD వాటర్, సీవేజ్ వాటర్ వస్తుంది. అది ట్రీట్మెంట్ చేయట్లా, డైరెక్ట్ గోదావరిలో వదిలేస్తున్నారు. ఒకటి నాకు బాధాకరం ఏంటంటే 15 సంవత్సరాలు వీళ్ళు మేయర్ల కింద ఏం చేశారంటే నాకు అర్థం కాల. ఇప్పుడు ప్రధానమైన ఛాలెంజెస్ ఏమున్నాయి? వాళ్ళు రాజమండ్రిలో ప్రజలకి చాలా మంది చూస్తే డయేరియాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి డయేరియాలు? కేవలం ఏంటంటే ఆ మురుగునీరు గోదావరిలో కలుస్తుంది. ఆ వాటర్ వర్క్స్ దగ్గరే వాటర్ ప్రొక్యూర్ చేస్తారు, నల్లా ఛానల్ దగ్గర ప్రొక్యూర్ చేస్తారు. మరి డైరెక్ట్గా సీవేజ్ వాటర్ పక్క నుంచి వీళ్ళు ప్రొక్యూర్ చేస్తుంటే ఇంతకన్నా దారుణం ఏముంటుందండి? మరి అసలు ప్రజలు అది ప్రశ్నించాలా. ఇప్పుడు నేను ఎంపీ అయిన తర్వాత 88 కోట్లు దేనికి తెచ్చాను? ట్రీట్మెంట్ చేసేదానికి, ఎస్టీపీలు కట్టడానికి, ట్రీట్మెంట్ చేసేదానికి 88 కోట్లు తెచ్చాను. 60 MLDకి ఎస్టీపీకి 88 కోట్లు పనిచేస్తూ ఉంది ఇప్పుడు. మరి మేయర్ల కింద ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేల కింద ఉన్నవాళ్ళు 30 MLD చేస్తున్నారు. అది కూడా పాత టెక్నాలజీ. ఓబీడీ లెవెల్స్ అంటారు దీన్ని, సారీ బీఓడి లెవెల్స్ అంటారు. ఈ బీఓడి లెవెల్స్ బిలో 30 ఉండాలి ఆ వాటర్ శుద్ధి చేసిన దాంట్లో. జనరల్గా మన సీవేజ్ వాటర్ బీఓడి లెవెల్స్ చూస్తే 90 అండ్ అబవ్ ఉంటుంది. డైరెక్ట్ గోదావరిలో కలిపేస్తే మరి డయేరియాలు రాకుండా, జ్వరాలు రాకుండా ఏమొస్తాయండి? ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా ప్రజలు ప్రశ్నించిన రోజున, నాయకుల్ని నిలదీసిన రోజున ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా. ఇప్పుడు నేను చెప్తున్నా, ప్రజలు కనుక నన్ను ఎమ్మెల్యే కింద ఆశీర్వదించి జగనన్న గవర్నమెంట్ రాష్ట్రంలో వస్తే నేను 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా డ్రైన్ వాటర్ అనేది గోదావరిలో కలవనివ్వను. రెండోది అప్ స్ట్రీమ్లో నేను కాతేరు దగ్గర తీసుకువెళ్ళి ఈ రా వాటర్ ప్రొక్యూర్ చేయిస్తాను. ఒకవేళ ఈ రెండు నేను చేయలేకపోయాను అనుకోండి, నెక్స్ట్ వచ్చిన 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యే కింద పోటీ చేయను. పోటీ చేసినా కూడా నాకు ఓట్లు వేయద్దని కూడా చెప్తా ప్రజలకి. సార్ ఇప్పుడు ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి. అంటే ఇంతకుముందు 2019లో జనసేన, టీడీపీ విడివిడిగా వచ్చాయి, ఇప్పుడు కలిసి వస్తున్నాయి. ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఏ వ్యూహంతో మీరు ఫైనల్గా ఓటు అడగబోతున్నారు ప్రజలు? ఒకటండి, అభివృద్ధి మంత్రంతో వెళ్తున్నాను. ఇప్పుడు
ఈ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ, సరే జనసేన ఎలాగ పోటీ చేయట్లేదు అనుకుంటా రాజమండ్రిలో, ఈ తెలుగుదేశం పార్టీకి అసలు ఓట్లు ఎందుకు వేయాలని అడుగుతుంది, ఏం చేశారని ఓట్లు వేయాలని అడుగుతుంది. 2000 కోట్లు పుష్కరాలకు తెచ్చారు, పుష్కరాలకి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? ఇది కాకుండా 28 మందినో 29 మందినో మీరు పుష్కరాల్లో చంపేశారు, దానికి బాధ్యత వహిస్తారా? ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతున్నా. 2000 కోట్లకి మీరు ఏం చూపిలే. రాజమహేంద్రవరాన్ని ఒక సిటీ వైబ్ తీసుకొచ్చారంటే తీసుకురాలా? ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా, రాజమహేంద్రవరానికి సిటీ వైబ్ నేను తీసుకొచ్చాను. ఆనం కళాకేంద్రం కానీ, హ్యాపీ స్ట్రీట్ కానీ, ఈద్ స్ట్రీట్ కానీ, పుష్కర్ ప్లాజా కానీ, అదే రకంగా మోరంపూడి ఫ్లైఓవర్ అయితే కానివ్వండి, ఇప్పుడు గాంధీ పార్క్ తయారవుతుంది. గాంధీ పార్క్ కూడా నేను 26 జనవరి రిపబ్లిక్ డే రోజున ఓపెన్ చేయబోతా ఉన్నాం. గాంధీ పార్క్ కూడా మీరు చూస్తారు, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పార్క్స్ చేస్తున్నాం. కంబాల్ చెరువు కానీ, ఇప్పుడు గ్లో గార్డెన్ కూడా నాకు తెలిసి ఫిబ్రవరి 1st వీక్లో ఓపెన్ చేస్తాం. మోరంపూడి ఫ్లైఓవర్ మార్చ్ 10వ తారీఖు ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ జగనన్న మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చారు. ఈఎస్ఐ హాస్పిటల్ కూడా మార్చ్లో ఓపెన్ చేస్తున్నాం. ఇట్లా ఇన్ని కార్యక్రమాలు మేము చేసాం కాబట్టి మేము ప్రజల్ని వెళ్ళి ఓట్లు అడగడానికి మాకు రైట్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఏం పెట్టుకుని రైట్ అడుగుతారండి? అదేదో మళ్ళీ ఈ మధ్య బోర్డులు చూసాము, శివలింగం కట్టాము లేదా ఇంకోటి చేసాము అని. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదో నామకే వస్తే చిన్న చిన్న డెవలప్మెంట్లు ప్రతి ఊర్లోనే జరుగుతాయండి. ప్రతి ఊర్లోనే ఏదో ఒక డెవలప్మెంట్, ఏదో పార్కో లేకపోతే ఏదో ఒకటి చేస్తారు. అవి కూడా మేమే చేసామని అంటే ఎట్లా కుదురుతుంది? దాంట్లో ఏమన్నా ఒక శాంటిటీ ఉందా? నిజంగా ఒక అద్భుతమైన కట్టడం శివలింగం, దాని వరకు నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు నేను ఒకవేళ నిజంగా అపోజిషన్ పార్టీ అయినా ఏదైనా ఒక మంచి పని చేస్తే మంచి పని నేను అప్రిషియేట్ చేస్తాను, 100% చేస్తాను. వాళ్ళకిలాగా నేనేం మాట్లాడను కదా. ఇప్పుడు మనం మోరంపూడి మీరు ఏం అభివృద్ధి చేశారు అని మన మోరంపూడి ఫ్లైఓవరే దానికి సమాధానం అభివృద్ధిలో. ఇది కాకుండా బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు చదువుకోవడానికి పూలే స్టాచ్యూ ఎదురుగుండా గోదావరి గట్టు పైన 1300 గజాలతో 8.5 కోట్ల రూపాయలతో ఒక మంచి కిందనేమో కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్ లాగా, పైన స్టడీ సర్కిల్ లాగా, దానిపైన హాస్టల్ కిందన కార్యక్రమం చేస్తున్నాం. అది ఆల్రెడీ నాకు తెలిసి ఈ వారంలో ఫస్ట్ స్లాబ్ పడుతుంది. సో మరి మంచి పనులు చేస్తా ఉన్నప్పుడు అప్రిషియేట్ చేయకపోయినా పర్లే, తీసుకొచ్చి నిందలేస్తా ఉన్నానంటే అది ప్రజలే సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ ఎంపీ గారు. ఇది ఎంపీ భరత్రామ్ రేపు రాజమండ్రి శాసనసభకు సంబంధించి పోటీలో ప్రధానంగా ప్రజలకి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అప్పీల్ ఇచ్చారు, నేను మంచి చేసి ఉంటే గనక నాకు ఓటేయండి, లేకపోతే నాకు అవసరం లేదని ఒక ధైర్యంగా ఆయన చెప్పగలిగాడు. నేను కూడా అదే స్థాయిలో ఎంపీ భరత్రామ్ గారు అదే కంటెంట్ తీసుకుని నేను మంచి చేశాను, ఊరికి మంచి చేస్తాను అనిపిస్తే కనుక మీరు ఓటేయండి, లేదంటే అవసరం లేదనే ఒక కొత్త కాన్సెప్ట్తో కొత్త తరం నాయకుడు ప్రజల ముందుకు వస్తున్నాడు. తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది మనం వేచి చూడాలి. ఆల్ ది బెస్ట్ ఎంపీ గారు. థ్యాంక్ యూ అండి.